VS99 న్యూస్. మేడ్చల్ జిల్లా కీసర మండలం చేర్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఎమ్మెల్సీ ప్రభుత్వ వైపుపట్నం మహేందర్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ వేద పండితులతో కలిసి పట్నం మహేందర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి వేద పండితులచే ఆశీర్వాదం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అలాగే డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చేర్యాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీహరిగౌడ్, హరిగౌడ్, శివగౌడ్, ఆలయ వేద పండితులు, సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొంచెం బ్యాక్ ఉంటుంది సార్. देवतोभ्यो नमो नमः। साक्षात् महालक्ष्मी स्वरूपिणे नमो नमः। ओम तत्सम जोरावुनेमहे सर्वशत्रुनिवारिणि आयुर्बुद्धिं करुणानुनां पुत्रश्री मुहूर्ते मनो भेदामृताम्बुरिं तस्मै ब्रह्मजा ब्रह्माजा आयं कीर्तिं प्रजान्दतो अदवश्रिया రాష్ట్రంలో గల మేడ్చల్ జిల్లా దొమ్మగూడ మున్సిపాలిటీలో గల చేర్యాల గ్రామంలో శ్రీ సంకల్పసిద్ధి లక్ష్మీనరసింహస్వామి ప్రతిష్టాకాలాన్ని వదిలిపెడితే ఉత్సవాల కాలాన్ని 17 సంవత్సరాలతో పూర్తి చేసుకుని 17వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో మంచిగా అన్ని విధాల రాత్రి తెల్లవారుజామున అభిషేకం, సుదర్శన నరసింహ, సుదర్శన నరసింహ ఈ యొక్క ఉత్సవాలకు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడం అనేది జరిగింది. చాలా ఆనందదాయకం. ఈ 17 సంవత్సరాల నుంచి భక్తులు వాళ్ళ సూచనల మేరకు, వారి యొక్క సహకారం మేరకు ఇక్కడ ఏదైతే అభివృద్ధి జరగాలో భక్తులు సూచించిన మేరకు, ఆశించిన మేరకు ఆ యొక్క అభివృద్ధి అంతా చేయడం అనేది జరిగింది. భక్తులు ఉండడానికి మనకు ఏది కాటేజీ సౌకర్యం ఏర్పాటు చేసాం. భక్తుల కోరిక మేరకు ఇక్కడ వాటర్ సౌకర్యం అద్భుతంగా చేసాము. ప్రసాదాలు వాళ్ళ కోరిక మేరకు నిత్య ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 17వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రముఖులు, ఉన్నతాధికారులు, IPSలు, IASలు, ఇక్కడ భక్తులు అన్ని విధాలు రావడం జరిగింది. వాళ్ళ సౌకర్యార్థము చలువ పందిలు కానీ, తాగునీటి సౌకర్యం కానీ, నిత్యాన్న ప్రసాదం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మన లోకల్ పోలీసు వాళ్ళు మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ట్రాఫిక్ వాళ్ళు మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పారిశుద్ధ్య మున్సిపల్ ఏదైతే దొమ్మగూడ మున్సిపల్ నుంచి ఉన్నదో వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులను కమిషనర్ గారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క ప్రతి డిపార్ట్మెంటు అన్ని విధాలు సహకరించింది. దీనికి తోడు ముఖ్యంగా చెప్పాలని అనుకుంటే మనకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అద్భుతంగా సహకరించింది. వాళ్ళ సహకారంతో ఈ స్థాయికి దేవాలయం ఏర్పాటు జరగడం జరిగింది. అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు జరిగాం. నిన్న కళ్యాణం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమంలో కుంభాభిషేకము, మహాపూర్ణావతి, చక్రస్నానంతో, పండిత సన్మానంతో పరిసమాప్తం జరగడం అనేది జరిగింది. అన్ని విధాల బాగున్నది. భక్తులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంపు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కానీ, లేదంటే ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళు కానీ, అపోలో హాస్పిటల్ నుంచి కానీ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు కంటి ఆసుపత్రి వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి నీరు ఏర్పాటు చేయడం, భక్తుల కోసం మంచిగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క
ఎవరైతే సహకరించారో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని విధాల అందరికీ నా యొక్క ధన్యవాదాలు.